రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్లకు పైగా నిధులు జమ కానున్నాయి. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. మన గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముచ్చటించారు. అనంతరం ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు 3,200 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో రైతుకు 7,000 చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. అధునాతన హంగులతో నిర్మించనున్న మినీ బైపాస్ రోడ్ పనులను పరిశీలించారు. స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణాన్ని శాప్ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు. ఆత్మకూరుని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగంగా పెంచామని ఆనం అన్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు నిజమైన లబ్ధిదారులకు ఆలస్యం లేకుండా అందేలా కృషి చేస్తున్నామని ఆనం చెప్పారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఉండి నియోజకవర్గం ప్రతి గ్రామంలో వాటర్ మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేశామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. పాలకోడేరు మండలం మోగలు గ్రామంలో వాటర్ మైక్రో ఫిల్టర్లు ఎన్టీఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాలను రఘురామ ప్రారంభించారు. అనంతరం మొగలు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పర్యవేక్షణ సిస్టమ్ను గ్రామ సచివాలయంలో రఘురాం కృష్ణంరాజు ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుందనే అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో అసలు చట్టంపై గౌరవం లేదు, రాజ్యాంగం అనే ఆలోచనే లేదు, వాక్ స్వాతంత్ర్యం లేదు, పత్రికలకు స్వేచ్ఛ లేదని ఆరోపించారు. అంతా ప్రభుత్వం ఇష్టానుసారంగా నడుస్తుందన్నారు. 18 నెలల కాలంలో ఎన్నో సంఘటనలు జరిగాయని, అరెస్టులు, హత్యలు, మానభంగాలు వేటిపైనా సరైన చర్యలు లేవని ప్రభుత్వంపై బొత్స విమర్శలు చేశారు. స్వచ్ఛ కడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి కడపలో పర్యటించారు. 28వ డివిజన్లో కార్పొరేషన్ సిబ్బందితో కలిసి పర్యటించి ఆమె డివిజన్ సమస్యలు తెలుసుకున్నారు. గత వైసీపీ పాలకులు సమస్యలు పరిష్కరించకుండా వ్యవస్థలను భ్రష్టు పట్టించారని తెలిపారు. స్వచ్ఛ కడపగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్పొరేషన్ స్థలాలు కబ్జా చేసి కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారని, తిరిగి వాటిని స్వాధీనం చేసుకుని ప్రజలకే వినియోగిస్తామని మాధవిరెడ్డి చెప్పారు. కర్నూలు జిల్లాలో కేంద్ర ఉద్యాన శాఖ బృందం పర్యటించారు. పలు గ్రామాల్లోని ఉలి పంటలను కేంద్ర ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కేంద్ర బృందం పరిశీలించారు. విత్తన రకం, ఖర్చులు, తెగుళ్లు, ఇతర సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలతో పంట దెబ్బతిందని, మద్దతు ధర లేక గొర్రెలకు మేతగా వేస్తున్నామని రైతులు వాపోయారు. నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని కోరారు. దీనికి స్పందించిన కేంద్ర బృందం పూర్తి నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల అటాచ్ కు ప్రభుత్వం అనుమతించింది. చెవిరెడ్డి కుటుంబం భూముల వివరాలు సేకరించిన సిట్ భారీగా భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. 63 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టారని తేల్చింది. ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేయాలి అన్న సీఐడీ పిటిషన్ను ఏపీ హైకోర్టు అనుమతించింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఈ నెల 26లోగా ఏసీబీ కోర్టు ముందు సరెండర్ కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇందిరమ్మ చీరల పంపిణీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను ఆయన పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అంతకుముందు నక్లెస్ రోడ్లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 2వ దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయనున్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చీరల పంపిణీని మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ఇందుకు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీని ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వర్తిస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, మున్సిపాలిటీల్లో 35 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు. ఇందిరమ్మ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు పెట్రోల్ బంకులు నిర్వహించుకునేలా ప్రోత్సహించామన్నారు. ఆర్టీసీలో 1000 బస్సులకు మహిళలను యజమానులను చేశామని చెప్పారు. మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించామన్నారు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు.
సచివాలయంలో హెల్త్ క్యాంపును మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. సచివాలయంలోని 3వ అంతస్తులో సెక్రటేరియట్ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం రెనోవా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐ బేస్డ్ మెగా కార్డియాక్ హెల్త్ క్యాంపును మంత్రి ప్రారంభించారు. మారుతున్న జీవన శైలిలో భాగంగా ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు హెల్త్ క్యాంపు పెట్టి వైద్య సేవలను, పరీక్షలను ఉచితంగా అందించిన రెనోవా ఆసుపత్రి వైద్య సిబ్బందిని మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. చరిత్రలో పనిని బట్టి కులాలు ఏర్పడ్డాయని, కులాల చరిత్రకు కళంకం తీసుకురావద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా మదిరి మండలం ఆత్మకూరులో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాణం పోయిన ఆత్మగౌరవం దెబ్బతినకుండా అభివృద్ధి కానాడు స్వర్గీయ ఎన్టీఆర్ కృషి చేశారన్నారు. కుల మతాలకు అతీతంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ చూపిన బాటలోనే తాను నడుస్తున్నానని అన్నారు. మణికొండ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ భవనాన్ని మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాఫ్ట్వేర్ కంపెనీ తరహాలో మణికొండలో మున్సిపాలిటీ భవనం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పౌర సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పత్తిలో తేమ శాతం ఎంత ఉండాలి అనేది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఇది దేశం మొత్తం ఒకేలా ఉంటుందన్నారు. రైతులందరూ కపాస్ కిసాన్ యాప్ ద్వారానే స్లాట్ బుక్ చేసుకుని పత్తిని అమ్మాలని కోరారు. తక్కువ రేటుకు దళారులకు పత్తిని అమ్మి మోసపోవద్దన్నారు. నక్సలైట్లు అడవుల్లో చనిపోతుంటే అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అమాయక నక్సలైట్లను రెచ్చగొట్టి వాళ్ల చావులకు కారకులయ్యారని విమర్శించారు. నక్సలైట్లు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల గుండెకోత మీకేం తెలుసు? నక్సలైట్ల తుపాకీని సమర్థించిన వారు కూడా నైరస్తులే అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాది మాటంటే మాటే అన్నారు. సౌదీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణకు చెందిన బాధిత కుటుంబాలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆసిఫ్ నగర్లోని, నటరాజు నగర్లోని బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మరణించిన వారి కుటుంబాలను వెంటనే మక్కాకు పంపేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే 60 రోజుల్లో DNA పరీక్షలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటే అక్కడి ప్రభుత్వం అందించే నష్టపరిహారం బాధిత కుటుంబాలకు త్వరగా అందుతుందని కవిత అభిప్రాయపడ్డారు. దర్శకుడు రాజమౌళిపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సమాజం క్షమించదన్నారు. దేవుడి పేరుతో సినిమాలు తీసేవాళ్లు ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో పత్తి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సిరి పరిశీలించారు. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టదని సీసీఐ అధికారులు, మిల్లర్లను కలెక్టర్ హెచ్చరించారు. రైతుల నుంచి సీసీఐ కొనుగోలు చేయని పత్తిని మిల్లర్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు. పత్తిలో తేమ శాతం 13 నుంచి 14 వరకు ఉన్నా కొనుగోలు చేయాలన్నారు. తూకంలో మోసాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అన్నా క్యాంటీన్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ సీఈఓ ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం ప్రాథమిక పాఠశాలలో ఎర్లీ చైల్డ్ హుడ్ ఫస్ట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని జెడ్పీ సీఈఓ దీక్షారైన పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే పద్ధతితో పాటు విద్యార్థులకు అర్థమవుతుందా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా బోర్డుపై పాఠాలు రాసి విద్యార్థులతో చదివించారు. చిన్నతనం నుంచే చదువులో ముందుండాలని విద్యార్థులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతంలో వేట సాగించే 300 మంది మత్స్యకారులకు రామకృష్ణ మిషన్ సహకారంతో చేపల వేటకు ఉపయోగించే పడవలను అందిస్తామని జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. తొలి విడతగా 100 మందికి అందించేందుకు రామకృష్ణ మఠం ముందుకు వచ్చిందన్నారు. నర్సాపురం మండలం పెదమైన వానిలంకలో రామకృష్ణ మఠం సభ్యులతో కలిసి మత్స్యకారులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల జీవన ఉపాధి పెంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. త్వరలో బోట్లను పంపిణీ చేస్తామని రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరజ్ఞానానందజీ స్వామీజీ చెప్పారు. భారత ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా గ్రామాలకు అందిస్తున్న నిధులు, వాటి పనులు, అమలు తీరును, కొత్తగా అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి, జిల్లాకు వస్తున్న నిధుల గురించి సమీక్షించామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. దేశంలో ఉన్న 736 జిల్లాల్లో క్యాన్సర్ హాస్పిటల్స్ నిర్మాణం చేయబోతున్నామన్నారు. అందులో భాగంగా మొదటగా మెదక్ జిల్లాలో ప్రైవేటు యాజమాన్య సంస్థ సహకారంతో 1000 గజాల్లో సీఎస్ఆర్ నిధుల నుండి క్యాన్సర్ ప్రిలిమినరీ హాస్పిటల్ నిర్మించబోతున్నామని తెలిపారు. ప్రజలకు విశ్వాసం ఉండేలా జిల్లా అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు.
రేషన్ డీలర్ల వ్యవస్థ గతంలో బాగా నడిచేదని రేషన్ డీలర్ సంఘం అధ్యక్షులు లీలా మాధవరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థ నిర్వీర్యం చేస్తుందన్నారు. సీఎం చంద్రబాబు హామీ మేరకు డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు. వృద్ధులు, వికలాంగుల నివాసాలకు వెళ్లి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నామని చెప్పారు. ఇంటికి పంపిణీ చేసే వారి శాతం ప్రతి నెలా పెరుగుతుందని, దీంతో డీలర్కు అదనపు భారం పడుతుందన్నారు. వేతనం సరిపడక కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు 200, 7,500 గౌరవ వందనం ఇవ్వాలని లీలా మాధవరావు ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పలు గ్రామాల్లో పత్తి కొనుగోలు కేంద్రాల్లో మోసాలు చేస్తున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లాడ మండలానికి చెందిన కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా పత్తి వ్యాపారాన్ని చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఖాతాలో రిమోట్తో క్వింటాకు 15 కేజీల నుంచి 20 కేజీలు తక్కువ చూపిస్తూ మోసం చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించి 6గురిని అరెస్ట్ చేశారు. 6 టాటా ఏసీ వాహనాలతో పాటు 6 ఎలక్ట్రానిక్ ఖాతాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు. అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్న 60 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. హైదరాబాద్ వనస్థలిపురంలో సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు పడింది. సాహెబ్ నగర్ రెవెన్యూ ప్రాంతంలోని ఓ పార్కు బై నెంబర్తో కొందరు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయగా సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ వ్యవహారంపై స్థానికులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు. విచారణలో పలు డాక్యుమెంట్లలో ఒకే ప్రాంతం ఫోటోలు చూపించినట్లు అధికారులు గుర్తించారు. పార్క్ స్థలం ఉందని స్థానికులు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేశామన్నారు. కాచిగూడ డివిజన్ నింబోలి అడ్డాలో వైన్ షాప్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వద్దని స్థానికులు కోరుతున్నారు. వరంగల్ జాతీయ రహదారిపై వైన్ షాప్ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారని, నివాస సముదాయాల మధ్య వైన్ షాప్ ఏర్పాటు సరైంది కాదు అని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి వైన్ షాప్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని కోరారు. వైన్ షాప్ను మరో ప్రాంతంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భర్త వేధిస్తున్నాడంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. తొర్రూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన భర్త ప్రసాద్ వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత మహిళ ఆరోపించింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మహిళకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించింది. స్కూల్ కోసం నూతన భవనం శాంక్షన్ అయ్యి 6 నెలలు కావస్తున్న భవన నిర్మాణం ప్రారంభించకపోవడంతో గ్రామస్తులంతా కలిసి స్కూల్ నిర్మించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మెట్లగూడెం గ్రామంలో అనుమతులు ఉన్నా స్కూల్ నిర్మించకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందారు. వెంటనే గ్రామస్తులంతా ఆలోచించి వెదురు బొంగులతో చిన్న స్కూల్ నిర్మించుకున్నారు. ఆ పాఠశాలకు ఒక టీచర్ను కూడా నియమించుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల భవన నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మోడల్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. నిన్న ఉదయం ఓ విద్యార్థిని ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయింది. విషయం తెలిసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. విద్యార్థిని హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విషయాన్ని స్కూల్ అధికారులు గోప్యంగా ఉంచారు. ఎట్టకేలకు విద్యార్థిని ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించామని స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చారణలు, వేల మంది భక్తుల సాయి నామస్మరణల మధ్య వెండి రథోత్సవం నేత్ర పర్వంగా సాగింది. 9.2 కిలోల బంగారంతో సిద్ధం చేసిన శ్రీ సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని 31.8 అడుగుల ఎత్తైన వెండి రథంలో ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగించారు. రథం తయారీలో 180 కిలోల వెండిని, పూతగా కిలో బంగారాన్ని వినియోగించారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి శత జయంతి ఉత్సవానికి హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని ప్రధాని దర్శించుకున్నారు. ఆయన వెంట ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అనంతరం హిల్వ్యూ స్టేడియానికి చేరుకున్న మోదీ బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన 100 రూపాయల నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ హాజరయ్యారు. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని, భౌతికంగా బాబా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోందని, కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారన్నారు. సత్యసాయి ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయని మోదీ చెప్పారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే నినాదం చాలా మంది జీవితాలను మార్చేశారన్నారు. సత్యసాయి లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారని మోదీ కొనియాడారు.
ప్రజలను జడ్జి చేయొద్దని వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పేవారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. దీనివల్ల చాలా సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకునేవారన్నారు. వారి ఉన్నతికి కృషి చేశారన్నారు. సత్యసాయి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు పాటుపడ్డారని అన్నారు. 2011 వరల్డ్ కప్ లో తాను ఆడినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవని, ఆ సమయంలో సత్యసాయి బాబా ఫోన్ చేశారని, అనంతరం ఒక పుస్తకం పంపారని, అదొక గోల్డెన్ మూమెంట్ అని సచిన్ గుర్తు చేసుకున్నారు. విశ్వశాంతి సర్వమానవ సంక్షేమమే సత్యసాయి బాబా మార్గమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం ఆయన అని కొనియాడారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో చంద్రబాబు మాట్లాడారు. మానవ సేవయే మాధవ సేవ అని సత్యసాయి నమ్మి ఆచరించారన్నారు. ప్రపంచమంతా ప్రేమను పంచారు. విదేశాలకు వెళ్తే చాలా మంది ఆయన గురించి చెప్పేవారన్నారు. 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారన్నారు. 102 విద్యాలయాలు నెలకొల్పారని, ఎన్నో వైద్యాలయాలు స్థాపించారని సీఎం తెలిపారు. 2 రోజుల తిరుమల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు తిరుమల రానున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు రాష్ట్రపతి ప్రయాణించనున్న మార్గాన్ని జల్లెడ పడుతున్నారు. ఇక ఘాట్ రోడ్లో బాంబ్ స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ప్రత్యేకంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి తిరుమల పర్యటన సందర్భంగా ఎల్లుండి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ కుదించింది. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం దాదాపు 2 లక్షల భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. పంబా నుంచి సన్నిధానం వరకు దారి పొడవునా భక్తులు బారులు తీరారు. రద్దీని అదుపు చేయడానికి ఏర్పాట్లు చేసిన బ్యారికేడ్లపైకి చాలా మంది ఎక్కడంతో వీరిని నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. భక్తుల రద్దీ పెరగడంతో నీలక్కల్ నుంచి సన్నిధానం వరకు వసతుల కొరత ఏర్పడింది. పంబ వద్ద నుంచి కొండపైకి చేరుకునే మార్గం మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. త్రాగునీరు, ఆహారం దొరక్క అయ్యప్ప స్వాములు ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మోడర్న్ హరిదాస్ సందడి చేశారు. సాధారణంగా పల్లెటూళ్లలో హరిదాసులు నడుచుకుంటూ ఇంటింటికి తిరుగుతారు. మారుతున్న కాల పరిస్థితుల నేపథ్యంలో అరకొరగా ఉన్న హరిదాసులు కూడా మోడర్న్ హరిదాసులుగా మారుతున్నారు. ధనుర్మాసంలో మోడర్న్ హరిదాసులు బైకులపై ఇంటింటికి తిరుగుతున్నారు. ఇప్పుడున్న హరిదాసులు కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉన్నారని హరిదాసు వెంకటేశ్వర్లు తెలిపారు. హరిదాసులు ఆర్థిక పరిస్థితులు బాగా లేవని ప్రభుత్వాలు గుర్తించి ఆర్థిక సాయం చేయాలని వెంకటేశ్వర్లు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రంలోని సోమేశ్వర స్వామి ఆలయానికి సెంటున్నర స్థలాన్ని రాజమహేంద్రవరానికి చెందిన భక్తుడు గన్నంనేని శివరాం కుమార్ దానం చేశారు. 44 లక్షల విలువైన సెంటున్నర స్థలానికి కొనుగోలు చేసేందుకు నగదును పీఎస్సీ చైర్మన్ రామాంజనేయులకు ఆలయ చైర్మన్ బంగారాజు, ప్రధాన అర్చకులు రామకృష్ణతో కలిసి శివరాం కుమార్ అందజేశారు. స్వామివారి ఆలయం పక్కన ఉత్తరం వైపు గోడకు ఆనుకుని ఉన్న స్థలాన్ని దేవస్థానంలో కలుసుకునేందుకు శివరాం కుమార్ సహకరించారు. నాగర్ కర్నూలు జిల్లా కోనేటిపూర్లో వింత లేగదూడ జన్మించింది. తిరుపతి అనే రైతుకు చెందిన ఆవుకు 3 చెవులు, తల లేకుండా లేగదూడ పుట్టింది. వింత లేగదూడను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇంతకుముందు ఇలాంటి వింత లేగదూడని ఎన్నడూ చూడలేదని గ్రామస్తులు చెప్పారు. అయితే వింత లేగదూడ పుట్టిన కాసేపటికే చనిపోయింది. ఖమ్మం జిల్లా గంధసిరిలో చిరుతపులి కనిపించింది అంటూ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొలం పనుల కోసం వెళ్లిన గ్రామస్తులకు దూరం నుంచి వెళ్లిన ఓ జంతువును చూసి దాన్ని చిరుతపులిగా భావిస్తున్నారు. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అడుగుల గుర్తులను ఫారెస్ట్ అధికారులు పరిశీలించి వాటిని నక్క పాదాలుగా తేల్చారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. ఫైళ్లు, రికార్డులు, డిజిటల్ డేటాను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని, భవన నిర్మాణాల కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేసినట్లు సమాచారం. తిరుపతిలో సైబర్ నేరగాళ్లు బీభత్సం సృష్టిస్తున్నారు. సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సైబర్ నేరగాళ్ల ట్రాప్లో పడి ఓ రిటైర్డ్ వ్యక్తి 80 లక్షలు మోసపోయాడు. ఈ కేసుకు సంబంధించి 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ నుంచి గెలుపు గాలులు తమిళనాడుకు వచ్చాయన్నారు. కోయంబత్తూరులో పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల సందర్భంగా బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. బీహార్ విజయోత్సవాల సమయంలో కండువాలను ఊపారని, అవే గాలులు ఇప్పుడు తమిళనాడుకు వచ్చాయన్నారు. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
బీహార్ కేబినెట్ కూర్పు తుది దశకు చేరుకుంది. జేడీయూ పక్ష నేతగా నితీష్ కుమార్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు బీజేపీ శాసనసభ పక్ష నేతగా సమ్రాట్ చౌదరి ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న సమ్రాట్ చౌదరి మరోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మరో డిప్యూటీ సీఎంగా బీజేపీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేకు అవకాశం దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. తప్పనిసరిగా హిందూ మహిళలు వీల్నామా రాయాలని సూచించింది. వీల్నామా రాయకుండా చనిపోతే ఆస్తులపై గొడవలు పెరుగుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీల్నామా రాయకుండా మరణించిన హిందూ మహిళ ఆస్తిపై తల్లిదండ్రులు హక్కు కోరే ముందు మధ్యవర్తిత్వం తప్పనిసరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైట్ కాలర్ టెర్రరిజానికి ఆల్ఫలా యూనివర్సిటీ అడ్డగా మారిన విషయం తీవ్ర కలకలం రేపుతోంది. ఆల్ఫలా యూనివర్సిటీ సహా దానికి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు పలు కీలక విషయాలు గుర్తించారు. మహిళా వైద్యురాలు డాక్టర్ షాహీన్ విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాల ఆధారంగా ఆల్ఫలా యూనివర్సిటీ లక్ష్యంగా ఈడీ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా ఫీజుల రూపంలో ఆల్ఫలా యూనివర్సిటీ దాదాపు 411 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈడీ సోదాల్లో తేలింది. ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛందంగా విరాళంగా చూపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. భోపాల్కు చెందిన అడ్వాంటేజ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఓపీఎల్ మనీ లాండరింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. ఎస్బీఐకి 1,266 కోట్ల రుణాన్ని ఎగవేసిన కేసులో ఏఓపీఎల్ యజమాని శ్రీకాంత్ భాసీకి చెందిన దుబాయ్లోని 9 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. శ్రీకాంత్కు దుబాయ్లో పలు విలాసవంతమైన స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించిన ఈడీ 9 లగ్జరీ అపార్ట్మెంట్లు, భవనాలను అటాచ్ చేసింది. ఈ నెల 15న దుబాయ్లో శ్రీకాంత్ భాసీకి చెందిన దాదాపు 51.70 కోట్లు విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. గ్యాంగ్స్టర్ లార్సన్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అమెరికా నుంచి ఢిల్లీకి తరలించిన అధికారులు భారీ భద్రత నడుమ ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. ఎన్సీపీ నేత బాబా సిద్దికీని అన్మోల్ గ్యాంగ్ హత్య చేయగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా అన్మోల్ బిష్నోయ్ అన్నాడు. ఇటీవల అన్మోల్ బిష్నోయ్ను అమెరికాలో గుర్తించిన ఎన్ఐఏ అధికారులు అమెరికా ఎఫ్బీఐ అధికారులతో సంప్రదింపులు జరిపి భారత్కు అప్పగించాలని కోరారు. దీంతో అమెరికా అన్మోల్ను భారత్కు అప్పగించింది. వైట్ కాలర్ ఉగ్రవాదంలో భాగమైన హైదరాబాదీ వైద్యుడు డాక్టర్ అహ్మద్ మొహిద్దీన్ సయ్యద్ పై సబర్మతి జైల్లో దాడి జరిగింది. ఉగ్రవాద చర్యల్లో భాగంగా రైజిన్ అనే విష పదార్థాన్ని తయారు చేయడానికి ప్రయత్నించాడన్న అనుమానంతో సయ్యద్ ఈ నెల 8న గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే సబర్మతి జైల్లో ఉన్న సయ్యద్ పై తోటి ఖైదీలు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. సయ్యద్ కు గాయాలైనప్పటికీ ప్రమాదమేమీ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని వైద్యుడైన సయ్యద్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏటీఎస్ అధికారులు రైజిన్ అనే విష పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎం వాహనాన్ని చోరీ చేశారు. సిబ్బందిని బెదిరించి వాహనంలో ఉన్న 7 కోట్ల రూపాయలను ఎత్తుకెళ్లారు. ఏటీఎంలో నగదు డిపాజిట్ చేస్తుండగా దొంగలు రెచ్చిపోయారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉన్న ఇన్నోవా వాహనంలో వచ్చిన దుండగులు ఆర్బీఐ అధికారులమని చెప్పి నగదు దోచుకెళ్లారు. ప్రత్యేక బృందంతో దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కు మరో చిక్కొచ్చి పడింది. అమెరికాలో హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇప్పటికే పలు సంచలన విషయాలు తెరపైకి వస్తుండగా ఇప్పుడు ఏకంగా ఎప్స్టీన్ తో మెలానియాకున్న సన్నిహిత సంబంధంపై రచయిత ఆండ్రూలోని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తో మెలానియా పరిచయానికి ముందు మెలానియా ఎప్స్టీన్ లవర్స్ అంటూ ఆండ్రూలోని చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.